నీ కూతురి నిశ్చితార్థమని సంతోషంతో మొహం వాచిపోయిందనుకుంటా. ఆనందం ఎక్కువైనందుకు ముఖంలో గ్లో వచ్చిందంతే కాంతం. నక్షత్ర జీవితం సెటిల్ అయింది సరే, నా మనవరాల సంగతేంటి? వంశీ నక్షత్రాన్ని చేసుకుంటాడు. ఆనంద్కు నీ మనవరాల్నిచ్చి పెళ్లి చేయడం ఖాయం. నేనున్నాను కదా. అదే కదా, ఈ సంబరంలో పడి మమ్మల్ని నిర్లక్ష్యం చెయ్యొద్దనే చెప్తున్నాను. కాకర్ల ఇంటి కోడలవ్వాలంటే సరితూగే ఆస్తి అర్హత అన్నీ ఉండాలి. అలేఖ్య కోటీశ్వరరాలు కాకపోయినా ఆనంద్తో కాపురం చేసేలా నేను చేస్తాను. డోంట్ వరీ కాంతమ్మా. మీరు మాట్లాడుకోవడం అయిందా? ఏంటి బేబీ? ఆ వసుంధర వంశీభావన్ చేసుకుంటానని అత్తయ్యకి చెప్పేసింది. ఆవిడేమంది? విజిలేస్తుంది. కాళ్ళు సరిగ్గా ఉంటే తొడ కూడా కొట్టేది. కూల్ బేబీ. మా అమ్మే మాట ఇచ్చిన తర్వాత అదేం చేస్తుంది? పొరపాటు. వసుంధర అడవికి వెళ్లి మరి నక్కతోక తొక్కొచ్చినట్టుంది. గుర్తుంది కదా నక్షత్ర? ఆ వంశీ అది అడవుల పాలయ్యారు. ఆ తర్వాతే వాళ్ళు నీళ్ళలా కలిసిపోయారు. ఇప్పుడు కొంచెం దూరంగానే ఉంటున్నా ఆ వంశీనే పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పేదాకా వచ్చేసిందంటే చాలానే డిసైడ్ అయిపోయి ఉంటుంది. అంటే అది చక్రం తిప్పుతుందంటావా? దాని అదృష్టం బ్రహ్మాండంగా ఉంటుంది. దేవుడు కూడా దానికి ఎక్కువగానే సాయం చేస్తున్నాడు. ముందు నా నిశ్చితార్థం జరగాలి. అది ఇంట్లో ఉంటే నా ఎంగేజ్మెంట్ కూడా కాదు. అలాంటప్పుడు పెద్ద నిర్ణయమే తీసుకోవాలి. ఏమనుకోవు కదా కాంతమ్మ? నాకేం అభ్యంతరం లేదు. కేసు కాకుండా మన మీద డౌట్ రాకుండా ఉంటే అందరికీ మంచిది. కానీ ఎలా? అది నేను చూసుకుంటాను. నాకు నా మనవరాలు అలేఖ్య, ఆనందబాబు సంతోషం ముఖ్యం. అందుకు ఆ వసుంధర శవం చూడ్డానికి కూడా నేను సిద్ధం. ఆనంద్ గారు, ఇప్పుడు మీకేమనిపిస్తుంది? బాగా ఉక్కపోతగా ఉందనిపిస్తుందండి. అబ్బా, బయట ఉండే వాతావరణం గురించి కాదండి, లోపల మనసులో జరిగే ప్రేమరణం గురించి అడుగుతున్నాను. త్వరలో మన పెళ్లి జరుగుతుందని నా గుండె మురిచిపోతుందండి. వదలండి, ఎవరైనా చూస్తారు. ఎప్పుడైనా చూడక తప్పదు కదండి. పోన్లేండి, మనిద్దరికీ ఎంగేజ్మెంట్ అయితే ఇలా అరచేతులు కలిపేసుకోవచ్చు. నిశ్చితార్థం అంటే ఏం చేస్తారా లక్ష్య గారు? నేను సిగ్గుపడుతూ గోరింటాకు పెట్టుకున్న చేతిని పైకి లేపితే మీరలా నాజుగ్గా పట్టుకుని పట్టుకుని నా వేలికి అంగుళీకం తొడుగుతారు. అంగుళీకమా? అదెక్కడ దొరుకుతుంది? అంగుళీకం అంటే ఆయుర్వేదం షాప్ లో దొరికే ఆవుదం అనుకున్నారా ఏంటి? మరేమిటి? అంగుళీకం అంటే ఉంగరం మానవా. ఓ అలాగా. మీ దగ్గర చాలా కొత్త కొత్త విషయాలు నేర్చుకోవచ్చు సుమి. అయితే నిశ్చితార్థం రోజు వేలికి ఉంగరం తొడుగుతారన్నమాట. అంతదాకా ఆగడం ఎందుకు? కొంపదీసి ఇంట్లోకెళ్ళి డంకా బజాయిస్తారా ఏంటి? గుండె దడగా ఉందా? కంగారు పడకండి, నేనేం చెప్పనులే. ఇప్పుడే మీ వేలికి నేను ఉంగరం తొడుగుతాను. అయితే తొడగండి. మీరు కళ్ళు మూసుకోండి. అబ్బో, ఎంత సిగ్గు.
గురుడు బంగారపు ఉంగరం తొడుగుతున్నాడో డైమండ్ రింగ్ తొడుగుతున్నాడో. ఇప్పుడు కళ్ళు తెరవండి. ఆనంద్ గారు, ఏంటిది? మీకు గుర్తుందో లేదో, చిన్నప్పుడు కొబ్బరాకులతో ఉంగరాలు వాచులు చేసుకుని ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు కూడా మన పెళ్లి పచ్చ తోరణాల మధ్య జరగబోతోంది కదా, అందుకే అడ్వాన్స్గా ఉంటుందని పచ్చని ఆకుతో మీ చేతివేలికి అంగుళీకం తొడిగాను. బాగుందా? నా బొందలా ఉంది. ఎంతో ఎక్స్పెక్ట్ చేశాను కదరా పిసినారి పాపయ్య. ఇప్పుడు మీరు కూడా నా చేతికి ఉంగరం తొడగండి. ఆ కుంగ్రమేగా? ఆ, అదేనండి. అయితే ఓకే. ఇప్పుడు నేను కూడా కళ్ళు మూసుకుంటాను. మూసుకోండి. ఆనంద్ గారు, ఉమ్, ఇప్పుడు కళ్ళు తెరవండి, చూసుకోండి. ఉమ్. ఆకే కదా అని తేలిగ్గా తీసుకోకండి. ఈ రోజంతా ఈ అంగుళీకం చేతికుంటే మన పెళ్లి ముహూర్తం కూడా దగ్గర పడుతుంది. మీరు చెప్పాక ఎందుకు తీసేస్తాను? ఇలాగే ఉంచుకుంటాను. ఇది త్వరగా బంగారం అవ్వాలని కోరుకుంటున్నాను. కాలం కలిసి రావాలి కానీ గంటల్లోనే మనం ఒకటైపోమా చెప్పండి. నిజమే. ఆ క్షణం కోసమే కళ్ళు ఆర్పకుండా ఎదురు చూస్తూ ఉన్నాను. వసుంధరా, ఏంటమ్మా అది? మందు మేడం. అయితే వంశీ సార్ తాగే చెడ్డ మందు ఆ మద్యం మాత్రం కాదు, చెడలవాట్లని దూరం చేసే మంచి మందు. ఔషధం అన్నమాట. వాడికేనా? అవును మేడం. సార్కున్న ఒకే ఒక్క దురలవాటిని దూరం చేస్తే మీరు నేను సంతోషిస్తాం కదా. నువ్విలా చేస్తున్నావని వాడికి తెలుసా? అమ్మో, తెలిస్తే ఇంకేమైనా ఉందా? మూడో ప్రపంచ యుద్ధమే. జాగ్రత్తమ్మా. వాడికి నచ్చనివి చేస్తే వాడి రియాక్షన్ మనం తట్టుకోలేం. అందుకే తెలియకుండా జాగ్రత్త పడుతున్నాను మేడం. ఏం భయం లేదు మేడం. వంశీ సార్కి నా మీద ద్వేషం ఉన్నా నన్నైతే దూరం పెట్టారనే నమ్మకం ఉంది. ఔషధం తాగించేస్తాను. అలాగేనమ్మా.
ఇంత పాజిటివ్గా ఆలోచించే నువ్వు ఈ ఇంటికి కోడలివైతే అంతకంటే భాగ్యం ఉండదేమో. నా హార్ట్ ఫ్రెండ్ లేనప్పుడు ఇక నా జీవితంలోకి ఎవరు వస్తారని ఆలోచించను. మీకోసం తాళి కడతాను. అయితే నా జీవితంలో నా జీవిత భాగస్వామిగా ఉండాల్సిన నా హార్ట్ ఫ్రెండ్ని దూరం చేసిన ఈ వసుంధరాన్ని తప్ప ఇంకెవరినైనా చేసుకుంటాను. వసుంధరాన్ని తప్ప ఇంకెవరినైనా చేసుకుంటాను. వసుంధరాన్ని తప్ప ఇంకెవరినైనా చేసుకుంటాను. వంశీ సార్, ఎందుకు వచ్చావు? ఇందాకే చెప్పాను కదా. మీరు చెప్పాల్సింది చెప్పారు, నేను చేయాల్సింది చేయాలి కదా. డ్యూటీ చేయడానికి వచ్చావా? జీవితాంతం సార్, ఐ మీన్ ప్రాణం పోయేదాకా మీకు సేవ చేయాలి కదా. ఏం అక్కర్లేదు, ఎటు డస్ట్బిన్లో పడేస్తాను. ఒక నిమిషం సార్, నా మీద కోపాన్ని దాని మీద చూపిస్తే మీరు చాలా పెరిగి వాళ్ళు అనుకుంటాను సార్. అంతే కదా సార్, నేను మీ సెక్రటరీని. మీ ప్రతి అవసరం దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది. నేను మీ దగ్గర పనిచేస్తున్న ఎంప్లాయీని అనుకుంటే ఈ జ్యూస్ మీరు హ్యాపీగా తాగొచ్చు. అలా కాకుండా నా వల్ల మీరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటట్టయితే ఈ జ్యూస్ మీరు తాగక్కర్లేదు. ఏంటి అతి తెలివి చూపిస్తున్నావా? లేదు సార్, నేనేమిచ్చినా తీసుకోవడానికి మీరు భయపడుతున్నారంటే ఎక్కడ నేను హిప్నటైజ్ చేసి మిమ్మల్ని వశపరుచుకుంటాను అని టెన్షన్ పడుతున్నారు, అవునా? షేడా, నీకంత సీన్ లేదు. నువ్విస్తే నేను తీసుకోవడానికి ఎందుకు భయపడతాను? ఇప్పుడే నీ కళ్ళ ముందే ధైర్యంగా తాగుతాను. మిమ్మల్ని ఇలా రెచ్చగొడితేనే నేను అనుకున్నది చేయగలను సార్. చూసావా? చూస్తున్నాను సార్. విషయమైనా తాగి నిగ్రహించుకునే శక్తి నాకుంది. తెలుస్తుంది. నువ్వు జీవితాంతో నా వెంట పడ్డా పక్కనే ఉన్నా. నువ్వు నా ఫ్రెండ్ అయితే కాలేవు. ఓకే? అంత నమ్మకమా సార్? శాసనం. అందుకే అన్నాను, ఎవరినైనా పెళ్లి చేసుకుంటాను గాని నిన్ను మాత్రం నా లైఫ్లోకి రానివ్వను. అర్థమైంది సార్. నన్ను దూరంగా పెడితేనే మీరన్న మాట మీద నిలబడతారు, లేదంటే లేదంటే నిన్ను చూసి కరిగిపోతానా? సమస్య లేదు. నువ్వు నా కళ్ళెదురుగా ఉన్నా సరే నేను రవ్వంత కూడా నీ మీద కనికరం చూపించను. ఏమో సార్, నేను ఎదురుగా ఉంటే మీరు ఇంకెవరితోనూ నిశ్చితార్థం చేసుకోలేరేమో అని అనిపిస్తుంది. ఏయ్, ఏంటి నన్ను రెచ్చగొడుతున్నావా? అయ్యో, నిజం చెప్తున్నాను సార్. అలాగా? సరే పద. ఎక్కడికి సార్? రా, ఇప్పుడే నువ్వేం చేయాలో నేనేం చేస్తానో డిసైడ్ చేస్తాను. పద. సార్, అపో అపో, ఏమైందండి? అందరికీ చెప్తున్నాను, మీరు బాగా వినండి, బాగా గుర్తు పెట్టుకోండి. నా నిశ్చితార్థం జరిగేదాకా ఈ వసుంధర నా దగ్గరే ఉంటుంది. నా పక్కనే ఉండాలి. ఏ సిచ్యువేషన్లోనైనా సరే తను ఉండి తీరాలి. అదేంటి బావా, తను పక్కన లేకపోతే నిశ్చితార్థమే జరగదన్నట్టు మాట్లాడుతున్నావేంటి? అయినా ఆ ముక్క చెయ్యి వదిలి కూడా చెప్పొచ్చు.
వంశీ ఏమైంది నీకు? నువ్వు నిజంగానే చెప్తున్నావా? అవునమ్మా, తను మీ పక్కన నిలబడ్డం ఏంటండి? అవునప్పు. నా నిశ్చితార్థం జరగడం ఈ వసుంధర కళ్ళారా చూడాలి. పంతులుగా రక్షంతలు వేసిన, గెస్టులు పూలమాల వేసిన, నేను రింగు తొడిగిన, ఏది జరిగినా సరే తను నా దగ్గరే ఉండాలి. తను నా దగ్గరుండి అదంతా చూడాలి. ఇదేం కోరికో, చాలా విడ్డూరంగా ఉందల్లుడు. ఆయన అడిగారు అంటే అది జరిగి తీరాలి. బావ ఏమైనా కోవా అడిగాడా అమ్మమ్మ? అడిగాడు కదా అని చేసేయడానికి. చేసి తీరాలి, చేసి తీరాలి, చేసి తీరాలి. నా పంతం కొందరికి బాగా అర్థం అవ్వాలి. బావా, అది నిన్నేదో రెచ్చగొట్టే ఇలా మాట్లాడిస్తుంది. ఎటు తిరిగి నాకే ఎసరు పెడుతుందేమోనని నాకు టెన్షన్గా ఉంది. నన్నెవరూ ఏం మార్చలేరు. నేననుకున్నది జరిగితే వెటకారంగా మాట్లాడే వాళ్ళకి బుద్ధి చెప్పినట్టు అవుతుంది. అపో, నేను నీ మాట విన్నాను కదా, ఇప్పుడు నా మాట నువ్వు వినాలి. అలాగేనండి. మీ సంతోషం కళ్ళారా చూసే అదృష్టం మీ సెక్రటరీ కూడా దక్కనివ్వండి. మీరేదైనా కరెక్ట్గా చేస్తారనిపిస్తుంది అత్తయ్య. వదిన కంగారు పడకుండా ఆనందపడుతుందంటే ఇందులో ఏదైనా తిరకాసుందా? ఆయన చెప్పింది విన్నావు కదా, తూచా తప్పకుండా పాటించు. అలాగే మేడం. నువ్వు వాడి పక్కన ఉండి పనులు జరిగేలా చేయడం కాదు వసుంధర, నువ్వే వాడి జీవిత భాగస్వామి అవ్వాలి. భగవంతుడి దయ ఎలా ఉందో చూడాలి. బేబీ, నువ్వు నన్ను నైస్ చేయాలని చూడకు మామ్. అది బావు పక్కన ఉంటుందా? నేను కదా ఉండాలి. నువ్వే ఉంటావు బేబీ. అది అల్లుడు పక్కన నిల్చున్నా ఒక వస్తువులా, ప్రాపర్టీలా ఉంటుంది అంతే. ప్రతి క్షణం దాన్ని తన పక్కనే ఉండాలి అంటుంటే కోపంతో అనట్లేదు. అది లేకపోతే లైఫే లేదన్నట్టు చెప్తున్నాడు. ఎందుకలా ఆలోచిస్తావు బేబీ? లైట్ తీసుకో. మామ్ చెప్తుంది కదా బేబీ, లైట్ తీసుకో. వచ్చావా? రావి, నిన్ను గొంతు నులిమేయాలన్నంత కోపంగా ఉంది నాకు. మా బావని ఏం చేశావు? ఏం మందు పెట్టా మా బావకి? మందు పోసే అలవాటున్న మీకు నేనేం మందు పెడతాననుకున్నావు? అవసరమైతే ఆ అలవాటు మాన్పించేస్తాను. ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ ధైర్యం? నమ్మకం. భగవంతుడు నా మీద చూపించే దయ వల్ల నాకొచ్చిన విశ్వాసం. సెక్రటరీగా ఆయన పక్క నుండి ఏం చేయాలో అది చేస్తున్నాను. మీరు భయపడితే బెదిరిపోయే రకాన్ని కాదు నేను. చూసావమ్మో దీని పొగరు? దీని పొగరు అంచాలని చెప్తే నువ్వు వాయిదా వేశావు. ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో చూడు. విధి రాత ఎలా ఉంటే అలా నడుచుకుంటావు నక్షత్ర. నేను తలుచుకుంటే నువ్వు నడవలేవు కూడా. నా మీద ఫోకస్ పెట్టకుండా మీ బేబీ గురించి ఆలోచించండి మేడం. వంశీ సార్తో 3 ముళ్ళు వేయించాలనుకున్నారు గాని తలరాతలో అలా రాసి పెట్టి లేదు అని చెప్తున్నాను.
నాకు తాళి కట్టకుండా నీ మెళ్ళో తాళి కడతాడనుకుంటున్నావా? పిచ్చి పిచ్చి కలలు కనకు. నాది కలే అవ్వచ్చు, కానీ మీది పిచ్చి ప్రయత్నం. కలే నిజమవుతుందేమో గాని పిచ్చి మాత్రం నిజం అనుకోలేము.